క్రైస్తవ నేటి దిన బైబిల్ తరగతిని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయాళుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం నాయన. మీ మహాకృపను బట్టి మీరు మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు ఎంతో గొప్ప ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ మా పాపముల నిమిత్తం కలువరి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మీ గొప్ప ప్రేమకై మిమ్మలను హృదయమారా స్తుతిస్తూ ఉన్నాం. ఎంతో మంచి దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మీరు మాకు తండ్రిగా దొరికినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభువా, పౌలు గారి ద్వారా కొరింథీలకు రాయబడిన మొదటి పత్రికను మేము ధ్యానం చేస్తూ ఉండగా, ఈ గ్రంథంలో నుండి ఈ పత్రిక ద్వారా అందులో ఉన్న విషయాలు, మేము నేర్చుకోవలసిన విషయాలు మాకు నేర్పించమని, మీరే మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, ఇంకా జాయిన్ అవ్వాల్సిన బిడ్డలందరూ కూడా త్వరగా జాయిన్ అయి ఈ వాక్యం ద్వారా మేలు పొందుటకు కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మన ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు, మహాగణుడు ఈ దినాలలో మనలను ఎంతగానో ప్రేమించి 66 గ్రంథాలు, 66 దినాల ఈ ధ్యానాలలో గతించినటువంటి దినాలన్నీ కూడా దేవుని వాక్యపు సంగతులను మనం గ్రహించుటకు ఆయన అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనము కొరింథీలకు రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేయనై ఉన్నాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. తర్వాత ఎన్నో విషయాలలో మనం సరిదిద్దుకోవలసిన విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. కనుక ఈరోజు రాత్రి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మీద మనము ధ్యానాన్ని మనం ఆరంభించుకుందాం. ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుగారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అలాగే మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా నేను చదువుతున్నాను. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తేనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనము అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేయనై ఉన్నాం.
చాలా సార్లు మనం పిలిచే ఆ సంబోధన మొదటి కొరింథీ, రెండో కొరింథీ అని చాలా మంది అంటూ ఉంటారు. అలా మనం అనకూడదు. కనుక పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, పౌలు కొరింథీలకు రాసిన రెండవ పత్రిక అని మనం సంబోధించాలి. కనుక పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక గ్రంథంలోనికి వెళ్ళి ముందుగా మనము పౌలు కొరింథీలకు రాశాడు. అసలు ఆ కొరింథీ పట్టణాన్ని గురించి నేను కొన్ని విషయాలు, ఒక 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా కొరింథీ పట్టణానికి ఆ వ్రాసిన ఉత్తరం మనకి అర్థం కావటానికి కొరింథీ పట్టణాన్ని గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ కొరింథీ పట్టణం, కొరింథు గ్రీసు దేశంలో పురాతన పట్టణం. ఇది మొదటి మాట. గ్రీకు దేశంలోనే పురాతన పట్టణం ఇది కొరింథు పట్టణం. రెండవదిగా కొరింథీ పట్టణం వ్యాపార సాంస్కృతిక కేంద్రం. ఇది రెండవ మాట. అక్కడ వ్యాపారం బాగా జరిగేది ఈ పట్టణంలో. అలాగే సాంస్కృతిక కేంద్రం, ఇది కొరింథీ పట్టణాన్ని గురించిన రెండవ మాట. మూడవది, ఈ పట్టణానికి అకయ అనబడే గ్రీకు ప్రాంతానికి కొరింథు రాజధాని. అది మనం చూస్తాం. అకయ అనబడే గ్రీకు ప్రాంతానికి కొరింథు రాజధాని అని మనము చూడగలుగుతాం. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చివరిలో మనం మ్యాప్ను మనం చూస్తాం. ఆ మ్యాప్ లో కొరింథీ ఎక్కడుంది అనంటే చూడండి, అపోస్తలుడైన పౌలు, బైబిల్లో లాస్ట్ లో అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అని మనం చూస్తాం. అందులో ఆయన ప్రయాణం చేసిన ఈ ప్రాంతాలలో కొరింథు ఎక్కడ ఉంది అనంటే చూడండి, మనం మధ్యధరా సముద్రం, ఆ సముద్రం పైన మనం కొంచెం ముందుకు వెళితే అకయ అని, కొరింథు అని, ఏథెన్సు అని క్రేతుకి అలాగే మాస్దోనియా కింద మనం కొరింథు అని మనం చూస్తాం. కనుక అకయ అనబడే గ్రీకు ప్రాంతానికి కొరింథు ఇది రాజధాని. అది మూడవ మాట. తరువాత నాలుగవది, ఈ పట్టణాన్ని గురించిన నాలుగవ విషయం, విగ్రహాలు, గుడులు, గోపురాలతో నిండి ఉన్న పట్టణం. కొరింథీ పట్టణంలో విగ్రహాలు, గుడులు, గోపురాలు, తర్వాత చాలా భయంకరమైన విగ్రహారాధన జరిగే స్థలం. ఆనాటి దినాలలో కొరింథీ పట్టణం అనంటే చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన, అలాగే భయంకరమైనటువంటి పాపం హెచ్చుగా ఉన్నటువంటి ఒక పట్టణం అది కొరింథు పట్టణం. తర్వాత ఇక్కడ 1000 మంది వేశ్యలతో ప్రేమ దేవత అనే ఒక గుడి ఈ పట్టణానికి చాలా ఫేమస్. అది ఒక టెంపుల్. ఆ టెంపుల్ పేరు ప్రేమ దేవత. ఆ టెంపుల్లో ఒక 1000 మంది దేవదాసీలు పనిచేస్తూ ఉంటారు. వారు వేశ్యలు. తర్వాత ఈ ప్రాంతం మధ్యధరా సముద్రానికి ఇది సముద్ర తీర ప్రాంతం కాబట్టి వ్యాపారం బాగా జరుగుతూ ఉండేది, బిజినెస్ బాగా జరుగుతూ ఉండేది. తర్వాత ఎంతో మంది ఆ పట్టణం, ఆనాటి దినాలలో కొరింథీ పట్టణం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం వ్యాపారానికి, తర్వాత ఎన్నో కార్యక్రమాలకి. తర్వాత భయంకరమైన పాపం, చాలా మంది ఆ ప్రాంతానికి వెళ్ళి విచ్చలవిడిగా ఆ ప్రాంతంలో వారు లోకపరమైనటువంటి సంతోషాల్లో మునిగి తేలుతూ అక్కడ ఆనందించేవాళ్ళు. ఒక గుడి, ప్రేమ దేవత, 1000 మంది వేశ్యలు, వారితో చాలా మంది ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ భయంకరమైన పాపాల్లో వారు కొనసాగుతూ ఉండేవాళ్ళు. అందుకే ఈ కొరింథీలకు రాసిన
మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అసలు ప్రేమ దేవత దగ్గరికి వెళ్ళి పాపం చేయటం కాదు, అసలు ప్రేమ అంటే ఏంటో అని ఈ పత్రిక రాసిన గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు ప్రేమను గురించి అద్భుతంగా వివరించినటువంటి అధ్యాయం ఈ కొరింథీ పట్టణంలోనే, ఈ పత్రికలోనే 13వ అధ్యాయంలో ప్రేమ మీద ఎన్నో మాటలు, ప్రేమ సహించును, ప్రేమ దీర్ఘకాలము ఓర్చుకొనును అని ప్రేమను గురించి అద్భుతంగా 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది 5వ మాట. 6వది, ఈ పట్టణాన్ని గురించిన 6వ మాట, 2 ఓడరేవులు గల ఈ పట్టణం ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. ఓడరేవుల ప్రాంతం మన భారతదేశంలో బొంబాయి లాంటి ఒక మహాపట్టణం, ఈనాడు బొంబాయి లాంటి ఒక మహాపట్టణం ఆనాటి దినాలలో కొరింథు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2 ఓడరేవులు ఈ పట్టణానికి ఉన్నాయి. వ్యాపారం బాగా జరిగేది. ధనవంతులు చాలా మంది ఈ పట్టణంలో ఉండేవాళ్ళు. డబ్బులున్నాయి, వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. తర్వాత ఈ 2 ఉన్నప్పుడు, డబ్బు వ్యాపారం ఎక్కువైనప్పుడు మానవుడు కోరుకునేది సరదాలు, సుఖాలు. కాబట్టి మనుషులు సుఖాల కోసం, సుఖాల వెంట వారు పడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ భయంకరమైనటువంటి పాపంలో ఈ పట్టణంలో ప్రజలు జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆనాటి దినాలలో ఈ కొరింథు పట్టణాన్ని గురించి ఒక సామెత ఇలా ఉండేది. ఎవరైనా మేము కొరింథీలం, కొరింథ అమ్మో, ఈనాడు ఒకవేళ బొంబాయి రెడ్ లైట్ అంటే ఎలాగో అలాగే కొరింథీలు అనంటే వ్యభిచారము, అక్రమమునకు పేరుగాంచిన వారు అని ప్రాచీన కాలంలో ప్రసిద్ధిగాంచి ఉండేది. కొరింథీలు అనంటేనే భయంకరమైన వ్యభిచారులు, అక్రమకారులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిండుబోతులు, సోమరిపోతులు, రకరకాల ఆ విషయాలన్నీ కూడా ఈ పట్టణానికి ఆ పేరుంది. కనుక ఇది మొదటి మాట. ఈ పట్టణాన్ని గురించిన ఈ 7 విషయాలు మనం గుర్తించాలి. తర్వాత రెండవది, ఈ పట్టణంలో, ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం, మరి ఇలాంటి భయంకరమైన ఈ ప్రాంతంలో సంఘం ఎలా ఏర్పడింది అనంటే, కొరింథీ సంఘాన్ని గురించి కూడా ఒక 7 మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, పౌలు ఆయన సువార్త దండయాత్రలు, మిషనరీ జర్నీస్ పౌలివి 3 మిషనరీ ప్రయాణాలు ఉన్నాయి. ఆ 3 మిషనరీ ప్రయాణాల్లో 2వ సువార్త దండయాత్రలో కొరింథీ పట్టణంలో అకుల, ప్రిస్కిల్ల అనువారితో కలిసి డేరాలు కుట్టు పని చేయించు అపోస్తలుడైన పౌలు 18 నెలలు అక్కడ ఉండి, అంటే ఈ కొరింథీ పట్టణంలో 18 నెలలు అపోస్తలుడైన పౌలు అక్కడ ఉండి ఆయన సేవ చేశాడు. అద్భుతంగా ఈ ప్రమాదకరమైన మనుషుల మధ్య, ఈ భయంకరమైన పాపాలలో జీవిస్తూ ఉన్న, సరదాలు సుఖాలలో జీవిస్తూ ఉన్న మనుషుల మధ్య పౌలు గారు 18 నెలలు ఈ కొరింథీ పట్టణంలో ఆయన సేవ చేయగా ఎంతో మంది ఆయన సేవ ఫలితంగా యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించారు. వారి ద్వారా కొరింథీలో సంఘం ఏర్పడింది. అంటే ఆ భయంకరమైన పాపంలో ఉన్నవారు ఎంతో మంది వ్యభిచారులు మారారు. కొరింథీ పట్టణంలో ఉన్న వ్యభిచారులు మారారు. తర్వాత అక్రమ జీవితాల్లో కొనసాగే వారు మార్పు చెందారు. కొరింథీ పట్టణంలో ఆ 18 నెలల్లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగిన కార్యాలు చాలా అద్భుతంగానే జరిగాయి. అలా సంఘం ఏర్పడింది. ఇది మొదటి మాట. రెండవది, అలా సంఘం ఏర్పడిన తర్వాత యూస్తు అను భక్తి గల యూదుని గృహములో ఆరాధన జరుగుచుండెను. ఆనాటి దినాలలో క్రొత్త నిబంధనలో మనము మందిరాల కంటే ఇళ్లల్లోని, గృహాలలోని ఆరాధన జరుగుతూ ఉండేది. గృహాలలో ఆరాధనలు, చిన్న చిన్న గృహాల్లో రక్షించబడినటువంటి వారందరూ ఒక సమూహంగా కూడుకొని
ప్రభువుని ఆరాధిస్తూ ఉండేవారు. కాబట్టి యూస్తు అను భక్తి గల యూదుని గృహములో ఆరాధన జరుగుచుండెను. ఇది రెండవ మాట ఈ సంఘాన్ని గురించి. మూడవది, 18 నెలల తర్వాత పౌలు అక్కడి నుంచి బయలుదేరి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎఫెసు పట్టణంలో నుంచి, ఎఫెసు కూడా మనం ఈ మ్యాప్లో చివరిలో మ్యాప్లో మనం చూస్తే కొరింథీకు ఎఫెసు సమీపంగా ఉన్నటువంటి ఆ ఎఫెసు, ఏథెన్సు అనేది సమీపంగా ఉన్న మరొక పట్టణం. కాబట్టి ఆ పట్టణం నుంచి, ఎఫెసు నుంచి అపోల్లో వచ్చాడు. అపోల్లో వచ్చి కొరింథీ సంఘములో ఆయన సేవను కొనసాగించాడు. కాబట్టి పౌలు గారి ద్వారా ఇక్కడ సంఘం ప్రారంభించబడింది. తర్వాత ఆ సేవ కొనసాగింపు ఎవరి ద్వారా అనంటే అపోల్లో ద్వారా ఆ సేవ కొనసాగింపు జరిగినట్లుగా మనం చూస్తాం. ఇది మూడవది. నాలుగవది మనం చూస్తే కొంతకాలమైన తర్వాత పౌలు మూడవ మిషనరీ దండయాత్రలో ఆయన ఎఫెసు పట్టణంలో ఉన్నప్పుడు క్లోయో ఇంటి వారి వలన కొరింథీలోని విభజనల గూర్చి ఆయన తెలుసుకున్నాడు. అంటే పౌలు గారు ఆయన వచ్చేశారు, తన సేవలో ఆయన ముందు కొనసాగుతూ ఉన్నారు. ఆ తర్వాత కొరింథీ సంఘంలో రక్షించబడిన విశ్వాసుల జీవితాల్లో అలసత్వం, నిర్లక్ష్యం ఇలాంటివి చోటు చేసుకున్నాయి. దినాలు, సంవత్సరాలు అలా జరుగుతూ ఉండగా వారిలో నిర్లక్ష్యం అనేది ప్రారంభమైంది. తర్వాత చుట్టూ పాపం ఉంది, వీరే పరిశుద్ధంగా బ్రతకటం వారికి కష్టమైంది. దేవుని భయం కొందరిలో లోపించింది. తర్వాత భయంకరమైన లోక సంబంధమైన కార్యాలలో వీరు కూడా కొంత వెనుకబడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి విషయాలు, ఆ కొరింథీలో వచ్చిన విషయాలన్నీ కూడా చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. కాబట్టి పౌలు మూడవ మిషనరీ దండయాత్రలో అప్పుడు ఆయన ఎఫెసు పట్టణంలో ఉన్నాడు. క్లోయో ఇంటి వారి వల్ల కొరింథీలో ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో, వారు ఎలాంటి పాపాలలో దేవుని నమ్ముకున్నాం అని చెప్పిన వారు ఎలాంటి పాపాల్లో వారు వెనకబడిపోయారో, మళ్ళా ఆ ప్రేమ దేవత వీళ్ళని ఆకర్షించేటట్లుగా కనబడటం ఈ క్లోయో అపొస్తలుడైన పౌలు గారికి ఆ సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ చెప్పటం జరిగింది. అలా జరిగినప్పుడు జరిగిన విషయం ఏంటనంటే, 5వది, కొరింథీ సంఘం అనేక సమస్యలతో నిండిపోయింది. ఎన్నో సమస్యలు ఆ సంఘంలో చోటు చేసుకున్నాయి. మనం ఆ 16 అధ్యాయాలు చదువుతూ ఉంటే కొరింథీ సంఘములో ఉన్న సమస్యలు అంతా ఇంత కాదు. ప్రారంభం బాగానే ఉంది, కానీ దినాలు గడుస్తూ ఉండగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగవలసిన విశ్వాసులు వారు లోకస్తుల వలె అయిపోయారు, శరీర సంబంధుల వలె అయిపోయారు. ఆత్మ సంబంధులుగా ఉండవలసిన వారు శరీర సంబంధులుగా మారిపోయారు. అలాంటి ఒక నిర్లక్ష్యం వారి జీవితాల్లో చోటు చేసుకుంది. 6వది ఏంటనంటే, బాగా బ్రతకటం పక్కన పెట్టి జ్ఞానం మీద ఆధారపడటం మొదలెట్టారు. కొరింథీలో వారు ధనవంతులు, జ్ఞానవంతులు. ఈ సంఘం లోక జ్ఞానంతో నిండిన సంఘం. లోక జ్ఞానం వైపు, తర్వాత కొత్త కొత్త విషయాల వైపు ఆ విషయాలు చూడటం ప్రారంభమైంది. దైవ జ్ఞానం తక్కువయింది. లౌకిక జ్ఞానం, లోక జ్ఞానంతో ఆ కొరింథీలు వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అది వీరిని గురించిన 6వ మాట. 7వది ఏంటనంటే, కొరింథీ సంఘం లోకంతో రాజీ పడిన సంఘం. లోకంతో రాజీ పడిపోయింది. వారి జీవితాలు చాలా, ఒక విధంగా చెప్పాలంటే, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. భయంకరమైనటువంటి పాపములు వారి జీవితాల్లో చోటు చేసుకున్నాయి. అసలు ఈ కొరింథీ పత్రిక
క్లోయో వారి ఇంటి వలన విన్న తర్వాత పౌలు చాలా ఆవేదనతో, ఎంతో ఆవేదన చెంది, ఎంతో ఆయన అయ్యో వీరు ఇలాంటి వారు అయిపోయారా, తర్వాత వీరి జీవితాలు ఇంత దుర్భరంగా మారిపోయినవా అని ఎంతో ఆవేదనతో ఒక దేవుని సేవకునిగా వారిని ప్రభువులోకి నడిపించిన ఒక ఆత్మీయ తండ్రిగా వారి విషయంలో ఎంతో వేదన పడి, ఒక విధంగా చెప్పాలంటే కొరింథీ సంఘంకు ఈ పత్రిక పౌలు గారు చేత్తో బెత్తం పట్టుకొని వారితో మాట్లాడిన మాటల వలె ఈ పత్రికలో మాటలు మనం చూస్తాం. ఇది సంఘాన్ని గురించిన విషయాలు. తర్వాత మూడవది కొరింథీ పత్రికను గురించి, పట్టణాన్ని గురించి చెప్పాను, సంఘాన్ని గురించి చెప్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ పత్రికను గురించి కూడా మరొక 7 మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట నిన్ననే చెప్పాను, పౌలు పత్రికలు 14 కూడా 4 భాగాలు. అందులో సిద్ధాంతపరమైన పత్రికలు ఉన్నాయి, అలాగే దిద్దుబాటు పత్రికలు ఉన్నాయి. కనుక దిద్దుబాటు పత్రికల్లో కొరింథీ పత్రిక ఇది దిద్దుబాటు పత్రిక. వారి జీవితాలను దిద్దుతూ, వారి జీవితాలను కట్టుచూ పౌలు గారు రాసినటువంటి పత్రికే కొరింథీ పత్రిక. ఇది దిద్దుబాటు పత్రిక. రెండవదిగా మనం చూస్తే క్రొత్త నిబంధన అంతటిలో సమస్యలే కేంద్రంగా ఉన్న పత్రిక. అసలు ఈ సంఘంలో ఉన్న సమస్యలు మిగతా క్రొత్త నిబంధనలో ఉన్న ఏ పుస్తకంలో కూడా ఇన్ని సమస్యలు లేవు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే క్రొత్త నిబంధన అంతటిలో సమస్యలే కేంద్రంగా ఉన్న పత్రిక. ఎన్నో సమస్యలు ఈ పత్రికలో ఉండటం మనం చూస్తాం. మూడవదిగా మనం గమనిస్తే ఈ పత్రిక విశ్వాసుల జీవితాలు బాగుపడాలని బోధ చేసిన పత్రిక. విశ్వాసుల జీవితాలు బాగుపడాలని ఆయన బోధ చేశాడు. 4వ అధ్యాయం 14లో మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. వారికి బుద్ధి చెప్తున్నాడు, బుద్ధి కలగాలని, విశ్వాసుల జీవితాలు బాగుపడాలని బోధ చేసిన పత్రిక ఈ పత్రిక. తర్వాత 4వదిగా మనం చూస్తే ఈ పత్రికను గురించి కొరింథీ సంఘములోని విశ్వాసులకు ఒకటి బుద్ధి రావాలని, రెండవది సిగ్గు రావాలని వ్రాసినటువంటి పత్రిక. తిట్టినట్లుగా ఉంది కదూ, తిట్టనివ్వండి. 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6:5లో అక్కడ ఇలా ఉంది. బైబిల్లో ఉన్న మాటే నేను చదివాను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6:5లో మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. కనుక అంటే మీ జీవితాలు ఎంత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినాయి. అసలు యేసు ప్రభు మీకు అర్థమయ్యాడా? ఆయన ఎవరో మీకు అర్థమయ్యాడా? ఆయన ప్రేమేంటో మీకు అర్థమైందా? సువార్త మీకు అర్థమైందా? మీరు ఇంత త్వరగా మరల ఆ లోకం వైపు, ఆ పాపం వైపు, ఆ శరీర సుఖాల వైపు మీరు మరులుట అనేది నేను చూస్తూ ఉన్నప్పుడు, కనుక వారికి బుద్ధి రావాలని, సిగ్గు రావాలని ఈ పత్రిక రాయబడింది. చూడండి 10వ అధ్యాయం 11లో కూడా మనం చూస్తే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10:11లో అక్కడ ఇలా ఉంది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని చూస్తాం. కనుక బుద్ధి, సిగ్గు రావాలని పౌలు గారు ఆనాటి విశ్వాసులకు ఈ పత్రిక రాశాడు. ఇది 4వ విషయం. 5వది ఏంటనంటే సంఘ క్రమశిక్షణ, కాపరి పర్యవేక్షణకు ప్రాధాన్యతనిచ్చిన పత్రిక. ఈ పత్రిక సంఘ క్రమశిక్షణకు, కాపరి పర్యవేక్షణకు ప్రాధాన్యతనిచ్చిన పత్రిక. సంఘంలో కొందరి జీవితాలు బాగోలేనప్పుడు వారిని వెలివేయండి, క్రమశిక్షణ చర్య తీసుకోండి అని చెప్పిన పత్రిక కొరింథీ మొదటి పత్రిక. 6వదిగా మనం చూస్తే ఈ పత్రికలో ఇంకా మనం ఏం చూస్తాం అనంటే ఆత్మ వరాలున్నాయి, కృపా వరాలున్నాయి, ప్రవచన వరాలున్నాయి. కనుక వరాలను గురించి తెలిపే పత్రిక ఇది 6వ మాట.
ఏడవదిగా మనం చూస్తే కుటుంబ బంధాల విలువను తెలిపే పత్రిక. ఈ కొరింథీ మొదటి పత్రికలో కుటుంబ జీవితాన్ని గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు ఇందులో మనం చూస్తాం. కనుక పత్రికలోనికి వెళ్ళక ముందు పట్టణాన్ని గురించి చెప్పాను, సంఘాన్ని గురించి చెప్పాను, అలాగే పత్రికను గురించి కూడా ఈ విషయాలు జ్ఞాపకం చేశాను. లోపలికి వెళ్ళి ప్రతి గ్రంథంలో నుండి కూడా మనం కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉన్నాం. మొదటిగా గ్రంథకర్త ఎవరు అనంటే మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారం అపోస్తులుడైన పౌలు, ఇది మొదటి మాట. రెండవదిగా కాలం. ఈ పత్రిక ఏ కాలంలో రాయబడింది అనంటే క్రీస్తు శకం 54 నుంచి 56 ఆ మధ్య కాలంలో ఈ పత్రిక రాయబడింది. మూడవదిగా మనం చూస్తే ఈ పత్రికకు ఆ పేరు ఎలా వచ్చింది అనంటే కొరింథీయులను బట్టి. కొరింథీయులకే ఈ పత్రిక ఆయన వారిని దిద్దుతూ, హెచ్చరిస్తూ, ఖండిస్తూ మీ జీవితాలు బాగు చేసుకోండి ఓ కొరింథీయులారా అని చెప్పి వారికే రాశాడు. కాబట్టి ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు గారు కొరింథీయులకు 3 పత్రికలు రాశాడు. ఆ 3 పత్రికల్లో ఈ పత్రిక వారికి పంపిన తర్వాత రెండో పత్రిక వారికి చదివించుకోవటం వారికి ఇష్టం లేక దాన్ని చింపేశారు వాళ్ళు. అప్పుడు 3వ పత్రిక రాశాడు. ఆ 3వ పత్రికే మన బైబిల్లో ఉన్న రెండో పత్రిక. కనుక ఇది దిద్దుబాటు పత్రిక. చాలా మందికి దిద్దుబాటు అంటే ఇష్టం ఉండదు, ఆశీర్వాదాలంటే ఇష్టం ఉంటాయి, మేలులంటే ఇష్టం ఉంటది. సరి చేసుకోండి, మార్చుకోండి, క్రమంగా ఉండండి, క్రమమైన జీవితాన్ని జీవించండి అని ఇలాంటి బుద్ధి మాటలు చాలా మందికి ఇష్టం ఉండదు. ఆశీర్వాదాలు, స్వస్థతలు, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక, ఇలాంటి మాటలే చాలా మందికి ఇష్టం ఉంటాయి. కనుక కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రిక ఇది దిద్దుబాటు పత్రిక, దిద్దే పత్రిక, వారిని సరిచేసే పత్రిక. అది మనం చూస్తాం. నాలుగవదిగా సంకల్పం, ఉద్దేశం. ఏంటి పత్రిక యొక్క సంకల్పం, ఉద్దేశం ఏంటనంటే మొదటి మాట కొరింథీ సంఘ సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం తెలుపుట. ఈ కొరింథీ సంఘంలో ఎన్నో సమస్యలున్నాయి. ఆ సమస్యలకి పరిష్కారం తెలుపుటయే ఈ పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం. రెండవదిగా మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటనంటే అక్రమ కార్యాలతో నిండిన లోకంలో విశ్వాసులు ఎట్లా జీవించాలో అద్భుతంగా తెలిపే పత్రికే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అక్రమ కార్యాలతో నిండిన లోకం. ఆ కొరింథీ పట్టణంలో అన్ని అక్రమాలే, భయంకరమైన పాపాలు, త్రాగుడు, వ్యభిచారం, పిసినితనం, పేదవాళ్ల పట్ల చిన్నచూపు, తర్వాత జారత్వం, వ్యభిచారం, ఇలాంటివి లెక్కే లేదు అసలు. అక్రమ కార్యాలతో నిండిన లోకంలో విశ్వాసులు ఎట్లా జీవించాలో ఈ పత్రిక తెలియజేస్తుంది. ఇది రెండవ విషయం. మూడవదిగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆత్మ వరములను ఎట్లు ఉపయోగించుకోవాలో తెలుపుట. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం, సంకల్పం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆత్మవరాలు దేవుడిస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వరాల కాడ చెప్తాను. ఇది మూడవ ఉద్దేశం, సంకల్పం. కనుక ఈ గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం ఈ 3 విషయాలు. తర్వాత నాలుగవదిగా మనం 5వదిగా చూస్తే ముఖ్యమైన పదం ఏంటి? ఈ గ్రంథంలో ముఖ్యమైన పదం ఏంటనంటే ప్రేమ అనే మాట. ప్రేమ, ప్రేమ అనేది ముఖ్యమైన పదం. ప్రేమలు రకరకాలు ఉంటాయి, చాలా రకాలు ఉన్నాయి ప్రేమలు. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెండ్ర ప్రేమ, లోకంలో ఉన్న ప్రేమలు. ప్రేమలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇరాస్ ప్రేమలు ఉన్నాయి, తర్వాత స్టోర్జీ ప్రేమలు ఉన్నాయి, అగాపే ప్రేమ ఉంది. అగాపే ప్రేమ అది దేవునికి సంబంధించి, దేవుని ప్రేమ అది అగాపే ప్రేమ. ముఖ్యమైన పదం ప్రేమ. ముఖ్యమైన అధ్యాయం 13వ అధ్యాయం. 13వ అధ్యాయం అంతా అది ప్రేమను గురించిన అధ్యాయం. తర్వాత ముఖ్యమైన వచనం 15వ అధ్యాయం 58వ వచనం. ఇది ముఖ్యమైన వచనం, చదువుతున్నాను నేను. కాగా నా ప్రియ సహోదరులారా,
మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. కనుక ఇది ముఖ్యమైన వచనం. తర్వాత ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే పౌలు, తిమోతి, కొరింథీ సంఘస్థులు, అలాగే క్లోయో ఇంటి వారు. వీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఇది 8వ విషయం. తర్వాత 9వదిగా మనం చూస్తే సంక్షిప్త వివరణ. కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనంటే 16 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం వచనాలు ఎన్ని అనంటే 437 వచనాలు. అయితే ఈ 16 అధ్యాయాలు కూడా 2 భాగాలు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2 భాగాలు. మొదటి భాగం మొదటి 6 అధ్యాయాలు మొదటి భాగం. తర్వాత 2వ భాగం 7 నుంచి 16 వరకు 2వ భాగం. మొదటి భాగంలో మనం ఏం చూస్తాం అనంటే కొరింథీ పట్టణంలో వచ్చినటువంటి సమస్యలు, వాటిని సరిదిద్దుతూ పౌలు గారు ఇచ్చినటువంటి సలహాలు మొదటి 6 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను సరిదిద్దుతూ పౌలు గారు ఇచ్చినటువంటి సలహాలు, సమస్యలు, సలహాలు, ఇది మొదటి 6 అధ్యాయాలు. ఆ తర్వాత క్లోయో ఇంటి వారి వలన కొరింథీ ఆ సంఘంలో కొన్ని తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. వారు కొన్ని రాసి ఇచ్చారు. ఈ విషయాల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, వివరణ ఇవ్వండి అని పౌలు గారిని అడిగితే 7 నుంచి 16 వరకు కూడా వారి సందేహాలకు ఆయన ఇచ్చిన సమాధానాలు 7 నుంచి 16 ఆ అధ్యాయాల్లో మనం చూస్తాం. కనుక కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2 భాగాలు. సమస్యలు, సలహాలు, సందేహాలు, సమాధానాలు, ఇవి 2 భాగాలు. తర్వాత 10వది గ్రంథ విభజన. గ్రంథ విభజనలోనికి వెళ్ళి మనం మొదటి 6 అధ్యాయాల్లో సమస్యలున్నాయి, అలాగే వారిని సరిదిద్దుతూ పౌలు గారు ఇచ్చినటువంటి సలహాలు ఉన్నాయి. అయితే మొదటి అధ్యాయంలో ఏంటి సమస్య అనంటే మొదటి అధ్యాయంలో సమస్య విభజనలు. మొదటి అధ్యాయంలో ఉన్న సమస్య ఏంటనంటే విభజనలు. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 11వ వచనం, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. కనుక విభజనలు, 4 వర్గాలు. పౌలు వాడను, అపొల్లో వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడను. సరే, ఇందులో చాలా ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు అనంటే 4వ బ్యాచ్ చాలా ప్రమాదం. పౌలు వాడను అన్నవారు, సరే పౌలు వచ్చినప్పుడైనా అన్న చూస్తున్నాడని భయపడతారు. అపొల్లో వాడను అన్నవారు అపొల్లో వచ్చినప్పుడైనా తన ముందున్నాడు కాబట్టి భయపడతారు. 3వది కేఫా వాడను, కేఫా అంటే పేతురు, నేను పేతురు వాడను అని అన్నవాళ్ళు ఆయన విషయంలో భయపడతారు. కొంతమంది క్రీస్తు వాడని అంటారు. అంటే కొన్నిసార్లు కుటుంబాల్లో ఇక దేవుడే చూసుకుంటాడులే, నేను ఎలాంటి వాడినో దేవుడికి తెలియదా, నేను ఎలాంటి వాడినో ఆయనకే తెలుసులే, ఆయనకి నాకు తెలుసులే అని తప్పించుకునే బ్యాచ్ ఇది 4వ బ్యాచ్. వీళ్ళు చాలా ప్రమాదకరం. క్రీస్తు వాడను అంటే ఆయన ఎలాగో కనబడు, ఆయన ఎలాగో అడగడు. ఈరోజు బైబిల్ చదివావా పౌలన్నా, తమ్ముడు బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా, అపొల్లో అడుగుతాడు, కేఫా అడుగుతాడు, పౌలు అడుగుతాడు. ఒకరోజు బైబిల్ చదవకపోతే, ఒకరోజు ప్రార్థన చేయకపోతే, పరిశుద్ధంగా బ్రతకపోతే అడిగేవాడే లేడు. వీళ్ళు క్రీస్తు వాడను అనే బ్యాచ్. కాబట్టి ఈ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, విభజనలు వచ్చినాయి మొదటి అధ్యాయంలో. అయితే ఈ విభజనల నుండి ఆయన ఇచ్చిన సలహా ఏంటనంటే చూడండి, మొదటి అధ్యాయం 9లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అసలు మిమ్మల్ని ఏ స్థితిలో ఉండగా ఆయన మిమ్మల్ని పిలిచాడో అది జ్ఞాపకం చేసుకోండి. అసలు మీరు ఏ స్థితిలో ఉన్నారు? కొరింథీ పట్టణంలో ఉన్న ఆ విశ్వాసులు ఎంత భయంకరమైన పాపాల్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి భయంకరమైన పాపాల్లో ఉన్నప్పుడు ప్రభు పిలిచాడే, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా. చూడండి, మనం ఇంకా 26లో సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి,
మీలో లోకరీతిని జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు కాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక ఆయన పిలుపును ఏర్పాటును గుర్తించండి. దేవుడు నమ్మదగినవాడు. కనుక దేవుని నమ్మకత్వం మనకు అర్థం కావాలి. పౌలెవరు, అలాగే అపొల్లో ఎవరు? తర్వాత చూడండి ఆ మాట 3వ అధ్యాయం 6వ వచనంలో పౌలే ఇలా చెప్పాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ మనం చూస్తే, నేను నాటి తిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. దేవుడు లేకపోతే మనకేముంది? పౌలు వాడిని, నేను అపొల్లో వాడిని, నేను కేఫా వాడిని, మదా బ్యాచి, మాదీ బ్యాచి, మదా సంఘం, మిదీ సంఘం, తర్వాత ఈ డినామినేషన్లు, ఇలాంటివన్నీ ఎందుకు? కనుక మనల్ని పిలిచిన పిలుపును వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే అనే మాట. కనుక పిలుపును జ్ఞాపకం చేసుకోవాలి. తన కుమారునితో సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. వినండి జాగ్రత్తగా. దేవుడు ఏ ఏ విషయాల్లో నమ్మదగిన వాడు అని అంటే 7 విషయాలు మనం చూడొచ్చు. మొదటిగా పిలుపు విషయంలో ఆయన నమ్మదగిన వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 ప్రకారం పిలుపు విషయంలో నమ్మదగిన వాడు. రెండవదిగా వాక్యం విషయంలో నమ్మదగిన వాడు. మూడవది శోధనలలో నుండి తప్పించుటలో ఆయన నమ్మదగిన వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13లో మనం చూస్తాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23లో వాగ్దానం విషయంలో నమ్మదగిన వాడు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3:3లో ఆయన మనలను కాపాడుటలో నమ్మదగిన వాడు. అలాగే పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 ప్రకారం మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా అన్ని విషయాల్లో ఉన్నాడు. అన్ని విషయాలలో ఆయన నమ్మదగిన వాడు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ప్రకారం క్షమించుటలో నమ్మదగిన వాడు. మన దేవుడు మనలను క్షమించుటలో ఆయన నమ్మదగిన వాడు. కనుక ఆయన నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఎవరితోనూ విభేదాలు మనం పెట్టుకోలేమని మొదటి అధ్యాయంలో విభేదాలకు ఆయన ఇచ్చినటువంటి సలహాను మనం చూస్తాం. అది మొదటి అధ్యాయం. తర్వాత 2వ అధ్యాయంలో లోకజ్ఞానంతో ఉప్పొంగుట. లోకజ్ఞానం చూడండి, ఈ 2వ అధ్యాయంలో 3 రకాల ప్రజల్ని మనం చూస్తాం. 3 రకాల ప్రజలు 2వ అధ్యాయంలో ఉన్నారు. ఎవరు? ఒకటి ప్రకృతి సంబంధులు, రెండవది శరీర సంబంధులు, మూడవది ఆత్మ సంబంధులు. ఈ మనందరం కూడా ఒకప్పుడు దేవునిని ఎరగనప్పుడు మనం ఎవరం అనంటే శరీర సంబంధులం. అలాంటి మనల్ని యేసు ప్రభు ఆత్మ సంబంధులుగా మార్చాడు. కొరింథీలో ఉన్న ఆ ప్రజలు శరీర సంబంధులు. అలాంటి వారు పౌలు సువార్త ద్వారా ఆత్మ సంబంధులయ్యారు. అలాగే మనం కూడా దేవుణ్ణి నమ్మని వారు లోకంలో 3 రకాల ప్రజలు. ఒకటి ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధులు అంటే వీళ్ళు అసలు దేవుణ్ణి నమ్మరు. దేవుడు లేడు, ఏమి లేడు, అంతా సైన్స్, అంతా ఈ సృష్టి అంతా కూడా ఎలాగో కలిగింది, అసలు దేవుడే లేడు అనేవారు ప్రకృతి సంబంధం. శరీర సంబంధులు దేవుణ్ణి నమ్ముతారు. వాళ్ళు యేసు ప్రభుని నమ్మినా నమ్మకపోయినా శరీర సంబంధులు దేవుడంటే భయం ఉంటది వాళ్ళకి. దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు వాళ్ళు. ఆయన ఎవరో తెలియదు కానీ సత్య దేవుణ్ణి ఎరుగకపోయినా శరీర సంబంధులు వారు దేవుణ్ణైతే వారు నమ్ముతారు, దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు వాళ్ళు. కానీ వాళ్ళకి శరీర సంబంధమైన ఆ పాపాల్లో లోకంలో 3 ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కనుక ఈ 3టిలో శరీర సంబంధులు వారి జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. శరీర సంబంధులే కళ్ళల్లో బలహీనులుగా ఉంటారు, పాపాలు చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ దేవుడికి ఏదో ఇస్తే, దేవుడి దగ్గర ఏదో అనుకుంటే అన్నీ పోతాయిలే అనుకుంటాం. ఇవి శరీర సంబంధం. దేవుణ్ణి నమ్మని వారు శరీర సంబంధం. అలాంటి ఒకప్పుడు మన జీవితాలు కూడా అలాగే ఉండగా
ప్రభు మనల్ని ఎలా చేశాడు అనంటే ఆత్మ సంబంధులుగా చేశాడు. వినండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. దేవుడేమో శరీర సంబంధుల్ని ఆత్మ సంబంధులుగా చేస్తే, ఆత్మ సంబంధుల్ని సాతానుడు వారి వెంట పడి మళ్ళా శరీర సంబంధులుగా చేస్తాడు. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న వారు ఆత్మ సంబంధులను సాతానుడు వారి వెనకబడి శరీర సంబంధులుగా చేస్తాడు. వాడు అందరు కొత్త సినిమా వచ్చింది, దేవుణ్ణి నమ్ముకుంటే ఏం కాదులే, చూడలే, ఇలాంటివి ఎన్నో శరీర సంబంధిగా వాడు లాగుతాడు. ఇలాంటి వాటిని మనం జయించాలనంటే దేవుని ఆత్మ ఆధీనంలో ఉండి ఇలాంటి వాటిని మనం జయించాలని 2వ అధ్యాయంలో అక్కడున్న సమస్యకు పౌలు గారు సలహా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే, చూడండి 3వ అధ్యాయం నేను చదువుతున్నాను 18లో, ఎవడనో తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మోసం చేసుకోవద్దు, మోసంతో బ్రతకొద్దు. ఇతరులను మోసం చేయుట, మోసంతో బ్రతుకుట మోసం. చాలా మంది తమ్మును తామే ఎవరు చూడట్లేదని, నా జీవితం బాగా ఉందనుకొని చాలా మంది తమ్మును తామే మోసం చేసుకుంటూ ఉంటారు. ఓ కొరింథీయులారా, మిమ్మల్ని మీరే మోసం చేసుకోకండి. శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అనంటే, ఈ దేహం దేవుని ఆలయం. చూడండి ఆ మాట, నేను ఇందులోని 3వ అధ్యాయంలో 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం అంటే ఈ శరీరం పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనంటే నమ్మిన వారిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఈ దేహాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోకుండా మనము అపవిత్రత వైపు అడుగులు వేస్తే మన జీవితాల్ని మనమే మోసం చేసుకున్నట్లు. అది 3వ అధ్యాయంలో ఆయన చెబుతూ సలహా ఏమిస్తున్నాడంటే, దేవుని భయంతో బ్రతకండి అని చెప్తున్నాడు. ఇది 3వ అధ్యాయం. తర్వాత 4వ అధ్యాయంలో, ఎవరికి తీర్పులు తీర్చకండి. మన జీవితాలే బాగోకుండా మనం ఎదుటి వాళ్ళకి తీర్పులు తీర్చే అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళవద్దు అనే ఆ సమస్యకు ఆయన దేవునికి లోబడండి అని ఆ సలహా ఇస్తున్నాడు. ఇది 4వ అధ్యాయం. తర్వాత 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే, 5వ అధ్యాయంలో చాలా భయంకరమైనటువంటి పాపం వారి జీవితాల్లోకి చొరబడింది. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఎందుకంటే ఆ పట్టణం అలాంటిది, ఆ పరిస్థితులన్నీ అలాంటివి. అక్కడ చాలా మంది వేశ్యలు, వారితో విచ్చలవిడిగా జీవితాలు అలా కొనసాగుతూ ఉండేవి. చూడండి ఒక భయంకరమైన మాట, 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్ని జనుల్లోనైనా జరగలేదు. ఎంత ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాటిని మీలో నుండి వెలివేసిన వాళ్ళు కాదు. కనుక ఇలాంటి భయంకరమైన పాపాలని వెలివేయాలన్నాడు. దేవుణ్ణి నమ్ముకొని ఈ పాపాల్లో, జారత్వంలో గాని వ్యభిచారంలో గాని, పిసినితనం అంటే లోబి. చూడండి 11వ వచనం, ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు అంటే నమ్ముకున్న వాళ్ళు, ఇది కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. దేవుణ్ణి నమ్మిన వారిలో ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, జారుడు గాని, లోబి గాని అంటే పిసినితనం, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును, నమ్మని వాళ్ళకి. అయితే చూడండి 13, మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనుక ఈ పై లక్షణాలు ఉన్న, చూడండి, జారుడు, లోబి, విగ్రహారాధికుడు, తిట్టుబోతూ, త్రాగుబోతూ, దోచుకుని వాడైన ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అని మనం చూస్తాం. కనుక అలాంటి వాళ్ళని వెలివేయాలి. సంఘానికి వస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటే,
సంఘానికి వస్తూ పిసినితనంతో ఉంటే, సంఘానికి వస్తూ విగ్రహారాధన మానకపోతే, సంఘానికి వస్తూ తిట్టుబోతుతనంతో ఉంటే, త్రాగుడు తాగేవాడుగా ఉంటే, దొంగతనాలు చేసేవాడుగా ఉంటే, అలాంటి దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి అని తిట్టాడు ఆయన. పౌలు గారు తిడుతున్నాడు ఒక ప్రక్కన. అందుకే 2వ ఉత్తరం రాస్తే చింపేశారు వీళ్ళు. అప్పుడు 3వ ఉత్తరాన్ని రాయాల్సి వచ్చింది. ఇన్ని తిట్లు తిడితేనే చివరికి వీళ్ళల్లో మార్పు వచ్చింది. కాబట్టి 5వ అధ్యాయంలో ఆ దుర్మార్గుణ్ణి వెలివేయండి అన్నాడు. అంటే క్రమశిక్షణా చర్య తీసుకోబడిందన్నమాట. ఇది 5వ అధ్యాయం. తర్వాత 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో ఇంకా సమస్యలు. అసలు కొరింథీ సంఘంలో ఉన్న సమస్యలు ఏ సంఘంలో లేవండి. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 3వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. వ్యాజ్యములు అంటే గొడవలు, తగాదాలు, తర్వాత అన్యాయములు, తర్వాత నమ్మని వారి ఎదుట, లోకస్తుల ఎదుట నమ్మిన వారు నిలబడటం. అసలు ఎంత చూడండి ఆ మాట 5వ వచనంలో, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను, ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనా లేడా? నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచాయతీలు చేసుకుంటున్నారు. మీలో ఒక్కడైనా బుద్ధిమంతుడు లేడా? ఎందుకు బయట వాళ్ళ దగ్గరికి వెళతారు? లోకస్తుల ఎదుట ఎందుకు నిలబడతారు? ఎందుకు ఇలాంటి జార కార్యాల్లో కొనసాగుతారు? అపవిత్రమైన కార్యాల్లో కొనసాగుతారు అని చెబుతూ, ఇలాంటివి ఉంటే గనక చూడండి 6వ అధ్యాయం 9లో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తలము గరవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ లక్షణాలు ఉన్నోళ్ళు ఎవ్వరూ దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మళ్ళీ చదువుతున్నాను, జారులు గాని, విగ్రహారాధులు గాని, వ్యభిచారులు గాని, దొంగలు గాని, లోబులు గాని, త్రాగుబోతులు ఎవరైనా సరే దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనే మాట కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. కనుక ఇది 6వ అధ్యాయం. కనుక మొదటి 6 అధ్యాయాల్లో సమస్యలకు ఆయన ఇచ్చిన సలహాలు చూస్తాం. తర్వాత 7 నుంచి మనం చివరి వరకు సందేహాలు, వాళ్ళ పుత్రాన్ని పంపించారు పౌలు గారికి, మాకు ఈ సందేహాలు ఉన్నాయి, వాటికి సమాధానాలు పంపండి అని వారు అడిగిన ప్రశ్నలకు ఆయన 7వ అధ్యాయం నుండి ఆయన సలహాలు ఇస్తున్నాడు. చూడండి 7వ అధ్యాయం ఎలా ఉందో. ప్రారంభ వచనం 7వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది, మీరు రాసిన వాటి విషయం, మీరే రాసి నాకు ఇచ్చారు కదా, ఇదిగో చెప్తున్నాను వినండి అని ఒక్కొక్క దాన్ని ఆయన డీల్ చేస్తున్నాడు. 7వ అధ్యాయంలో వివాహ బంధాన్ని గురించి, భార్యాభర్తల బంధాన్ని గురించి, వివాహ బంధం గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి ఆ మాట నేను కిందకు చదువుతున్నాను. 10వ వచనం లేదా 10వ వచనం 7వ అధ్యాయం 10లో, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యాజింపకూడదు. ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యాజింపకూడదు. చాలా విషయాలు ఇక్కడ వివాహ బంధాన్ని గురించి వాళ్ళు అడిగారు, ఆయన సమాధానం చెబుతూ ఉన్నాడు. 7వ అధ్యాయం వివాహ బంధాన్ని గురించి. తర్వాత 8వ అధ్యాయంలో 2వ ప్రశ్నకు ఈయన సమాధానం చెప్తున్నాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు, ఆ కొత్తగా ప్రభువుని అంగీకరించిన వారిలో ఉన్న ఆ ప్రశ్నలకు, వారి లోపల ఉన్న సందేహాలకు సమాధానం చెప్తున్నాడు. 8వ అధ్యాయం మొదటి వచనం, విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయం అని 8వ అధ్యాయం చెప్పాడు. విగ్రహాలకు బలిచ్చింది మనం తినాలా వద్దా?
అనే విషయం వాళ్ళు అడిగితే 8వ అధ్యాయం అంతా ఆయన చెప్పటం మనం చూస్తాం. అలాగే మనం 9వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా సువార్తను ప్రకటించుట, సువార్త ప్రకటన గురించి మనం 9వ అధ్యాయంలో చూస్తాం. చూడండి 16వ వచనం, 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇక్కడున్న మాట సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏమంటున్నారంటే ఈ మాట రివర్స్ గా అంటున్నారు, సువార్త ప్రకటిస్తే శ్రమ అంటున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. సువార్తను ప్రకటించకపోతే శ్రమ అని ఉంది. మళ్ళా చదువుతున్నాను చూడండి 16వ వచనం, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అనుంది. సువార్త ప్రకటించకపోతేనే శ్రమ, ప్రకటిస్తే కాదు. ఎందుకు అనంటే చూడండి ఆ మాట నేను చదువుతున్నాను 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉంది. సువార్తను ప్రకటించవలసిన భారం, భారం అంటే బరువు, అది మన మీద ఉంది. వాక్యం వింటున్న నీ మీద ఉంది, నా మీద ఉంది, మనందరి మీద సువార్తను ప్రకటించవలసిన భారం మనందరి మీద ఆ బరువు ఉంది. ఆ బరువును మనం ఇతరులకు అందిస్తే, సువార్తను చెబితే మనం తేలిక అవుతాం. ఆ బరువు అలాగే ఉంచుకుంటే అది మనకు శ్రమ. ఇష్టపడి పని చేస్తే దేవుడు జీతం ఇస్తాడు, పరలోకంలో బహుమానం ఇస్తాడు. కనుక 9వ అధ్యాయం మనం సువార్త ప్రకటన గురించి మనం చూస్తాం. తర్వాత 10వ అధ్యాయంలో మనం చూస్తే 10వ అధ్యాయం ఆనాటి ఆ కొరింథీ సంఘంలో ఉన్న వారి పరిస్థితి పాత ఇశ్రాయేలీల వలె ఉంది. కనుక పౌలు 10వ అధ్యాయంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చూడండి 5వ వచనం 15, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి ఇష్టం లేని పనులు ఆనాటి ఇశ్రాయేలీలు చేశారు. వారు చేసిన పని ఏంటి చూడండి 8వ వచనం, విగ్రహారాధన, వ్యభిచారం. చూడండి ఆ మాట నేను చదువుతున్నాను 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. అంటే వారు విగ్రహారాధికులుగా ఉన్నారు, మీరు ఉండొద్దు అని చెప్తున్నాడు. 8లో, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందాం, అంటే వారిలో వ్యభిచారం ఉంది, మీలో కూడా ఉండొద్దు ఓ కొరింథీలారా అని చెప్తున్నాడు. తర్వాత వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమునని 23,000 మంది చనిపోయారు. కనుక మనం అలా ఉండొద్దు అని వారి పాపమును గురించి, వారిలో ఉన్న సణుగుల గురించి చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టంగా బ్రతకండి, పాపాన్ని విడిచిపెట్టండి, లోకం వైపు చూడకండి ఓ కొరింథీలారా. ఆ ప్రేమ దేవత వైపు మరలా ఆకర్షించబడకండి, ఆ సాంగత్యాలు కోరుకోకండి. తర్వాత ఈ త్రాగుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, వారి వలె ఉండకుడి, దేవునికి ఇష్టంగా ఉండండి అని 10వ అధ్యాయంలో వారు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాడు. 11వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. 11వ అధ్యాయం ప్రభు బల్లను గురించి, అలాగే తల మీద ముసుగు గురించి కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి ఆ మాట నేను చదువుతున్నాను 11:5లో, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండు. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. ముసుగేసుకోవటం అంత ఇబ్బంది అయితే తల కత్తిరించుకోవాలి. కత్తిరించుకొనుటైనను క్షౌరం చేయించుకొనుటైనను స్త్రీకి అవమానం అయితే ముసుగేసుకోవాలి. కనుక స్త్రీ ముసుగు వేసుకోవాలని 11వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన. తర్వాత ఇదే 11వ అధ్యాయంలో ప్రభు వలన గురించి కూడా చెప్పటాన్ని మనం చూస్తాం. తర్వాత 12వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే కృపావరాల గురించి. చూడండి కృపావరాలు మనం చూస్తే 12వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. కృపావరాలు 9 కాదు, కృపావరాలు చాలా ఉన్నాయి. చూడండి ఆ 9 మాత్రం 8, 9, 10 వచనాల్లో మనం 9 కృపావరాలు చూస్తాం.
8వ వచనం, యాలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసం, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచువరం, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయి శక్తి, మరి ఒకనికి ప్రవచన వరం, మరి ఒకరికి ఆత్మల వివేచన, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అని. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఇక్కడే ఒక మాట చెప్తాను, వరాల గురించి చెప్పవలసిన మాట ఏంటనంటే, దేవుడు ఎవరికైనా ఏదైనా ఒక వరం ఇస్తే, వరాలున్నాయి, ఇప్పుడు చెప్పిన వరాలన్నీ ఉన్నాయి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరిచే వరం, తర్వాత భాషల అర్థాలు, వరాలున్నాయి. వరాలు దేవుడు ఎందుకు ఇస్తాడు అనంటే ఒకటే మాట చూడండి, 14వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను, 26వ వచనం, 14:26. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, కానీ ఇవన్నీ ఎందుకు దేవుడిచ్చాడు అనంటే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడు. సంఘము క్షేమాభివృద్ధి కొరకై జరగనివ్వండి. ఏ వరమైనా సరే వరాల వల్ల మనం గొప్పవాళ్ళం, గొప్ప వ్యక్తులం అని కనపరుచుకోవటానికి కాదు. వినండి, ఇక్కడే ఒక మాట చెప్తాను. నాకు ఒకవేళ దేవుడు పాడే వరాన్ని ఇస్తే నేనేదో పెద్ద గొప్పవాణ్ణి, మంచి సింగర్ని అని చెప్పుకోవటానికి కాదు. పాడే వరం ప్రభు నాకు ఇస్తే ఆ పాట ద్వారా ఎవరికైనా మేలు జరిగితే అప్పుడు అందుకు దేవుడు ఎదుటి వాళ్ళకి మేలు కలగాలని, సంఘము క్షేమాభివృద్ధి కలగాలని దేవుడు వరాలిస్తాడు. వాక్యం చెప్పే వరమైన, పాటలు పాడే వరమైన, కృపావరాలు చాలా ఉన్నాయి. ఇచ్చే వరం ఉంటది కొంతమందికి, పెట్టే వరం ఉంటది కొంతమందికి, వరాలు చాలా ఉన్నాయి. కృపావరాలు నానా విధములు. 12వ అధ్యాయం తర్వాత 13వ అధ్యాయంలో ప్రేమను గురించి చెప్పాడు. ఎందుకంటే కొరింథీ పట్టణంలో ప్రేమ దేవత ఉంది కాబట్టి అసలు ప్రేమ అంటే ఏంటో అని ఆయన చెబుతూ 13వ అధ్యాయంలో ఆ ప్రేమ యేసు ప్రభువే. యేసు ప్రభు లాంటి ప్రేమ కలిగిన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరని ప్రేమను గురించి 13వ అధ్యాయంలో అద్భుతంగా ప్రేమను గురించి చూస్తాం. తర్వాత 14వ అధ్యాయంలో భాషల గురించి, ప్రవచన వరాన్ని గురించి చూస్తాం. భాషలు, ముఖ్యంగా భాషలు ఉన్నాయా? ఉన్నాయి. భాషలు లేవని అనకూడదు, భాషలు ఉన్నాయి. కానీ ఆ భాషలకు ఎవరైనా సరే, భాషలు మాట్లాడే వాళ్ళు వాటి యొక్క అర్థం చెప్పేవారుంటే ఆ భాషలో మాట్లాడాలి. లేదా ఆ భాషలు మాట్లాడే వరం ప్రభు మనకిస్తే మనం దేవునితో మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎదుటి వాళ్ళ దగ్గర మనం మాట్లాడవలసి వచ్చినప్పుడు అర్థం చెప్పేవారుంటే మాట్లాడాలని 14వ అధ్యాయం చెబుతుంది. అలా అర్థం చెప్పేవారు లేనప్పుడు మనం మౌనంగా ఉండి అందరికీ వచ్చిన భాషలో మనం మాట్లాడి, మనకొచ్చిన ఆ భాషతో మనం దేవునితో మాట్లాడుకోవటం అది మంచిదని 14వ అధ్యాయంలో చూస్తాం. ఇది 14వ అధ్యాయంలో ఆ విషయాన్ని చూస్తాం. తర్వాత 15వ అధ్యాయంలో పునరుద్ధానాన్ని గురించి, అద్భుతంగా పునరుద్ధాన గురించి మనం చూస్తాం. 15:55లో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుద్ధానాన్ని గురించి మనం 15వ అధ్యాయంలో అద్భుతంగా మనం చూస్తాం. తర్వాత 16వ అధ్యాయంలో పరిశుద్ధుల కొరకైన చంద. చూడండి, 16వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే కనుక ఒక కానుకను గురించి కూడా మనం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత మనం గమనించినట్లయితే ఈ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఆ 10వ అధ్యాయంలో చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. అలాగే మీరు కూడా అలా ఇష్టలుగా కానివారుగా ఉండకుండా దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత 16వ అధ్యాయంలో పరిశుద్ధుల కొరకైన చంద, తర్వాత తుది పలుకులు,
తర్వాత పౌలు గారు చేసిన ప్రార్థన, తర్వాత 16వ అధ్యాయం ఎలా ముగించబడింది అనంటే చూడండి 22వ వచనం. 22వ వచనంలో ప్రభువును ప్రేమించాలని, చూడండి 22, ఎవడైనానో ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. అంటే మనం ప్రభువును ప్రేమించాలని, తర్వాత ప్రభువు వచ్చుచున్నాడు అంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని తెలిపే పత్రికే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. కనుక ఇది మొదటి పత్రిక యొక్క వివరణ, విభజన, విశ్లేషణ. చివరిగా ఈ గ్రంథంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనంటే 7 విషయాలు మనం నేర్చుకోవాలి. మొదటిది, నేత లేని కోత మూత లేని రోత లాంటిది. చూడండి, పౌలు ఎక్కడైనా సరే ఎవరినైనా, ఇప్పుడు కొరింథీ మొదటి పత్రికలో ఆయన అంతా కోతే కనపడదు, వారిని దిద్దుతున్నాడు, సరిచేస్తున్నాడు. ఆయన కోతకు ముందు నేత చూస్తాం. చూడండి మొదటి అధ్యాయంలో 4వ వచనంలో, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. ముందుగా వారిని అభినందిస్తున్నాడు. అభినందించటం చేతకాని వాళ్ళకి వారిని ఖండించే హక్కు లేదు. కనుక నేత లేనప్పుడు కోత అది సరైనది కాదని, అలాంటిది మూత లేని ఒక రోత లాంటిదని మనం గ్రహించాలి. ఇది మొదటి విషయం. రెండవది ఏంటనంటే పిలుపును గుర్తించాలి, పిలువబడిన పిలుపు ప్రకారం జీవించాలి. ఇది రెండవ సత్యం. మూడవది ఏంటనంటే 3వ అధ్యాయం 16-17 ప్రకారం దేవుని ఆలయమైన శరీరాన్ని పాడు చేసుకోవద్దు, దేవుని చేత పాడు చేయబడే పరిస్థితిని తెచ్చుకోవద్దు. మన దేవుని ఆలయమైన ఈ శరీరాన్ని మనం పాడు చేసుకుంటే అలాంటి వారిని దేవుడే పాడు చేస్తాడు. ఆ మాట 3వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తాం. దేవుని ఆలయమైన శరీరాన్ని పాడు చేసుకోవద్దు, దేవుని చేత పాడు చేయబడి పరిస్థితిని తెచ్చుకోవద్దు. 4వది ఏంటనంటే మోసాలు చేస్తూ మోసంలో ఉండి మోసలో బ్రతకొద్దు. ఇది 3వ అధ్యాయం 18వ వచనం. తర్వాత 10వ అధ్యాయం ప్రకారం గతకాలపు చేదు అనుభవాలు వర్తమాన కాలానికి దిద్దుబాటు పాఠాలు, అది మనం గుర్తించాలి. గతకాలపు చేదు అనుభవాలు వర్తమాన కాలానికి దిద్దుబాటు పాఠాలు కావాలి. 5వది. 6వది ఏంటనంటే పాపాన్ని ఖండించాలి, పాపానికి ప్రక్షాళన జరగాలి. తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పాలి, తప్పును కప్పుకొని తప్పును సమర్థించి, తర్వాత ఆ తప్పులో మనం మౌనంగా ఉన్న ఆ తప్పులో మనం కూడా ఏకీభవించినట్లే. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాలి, దాన్ని ఖండించాలి, దానికి ప్రక్షాళన క్రమశిక్షణ చర్య జరగాలి. ఇది 6వ ఆధ్యాత్మిక సత్యం. 7వది ఏంటనంటే చివరిది, వరాన్ని వాడుకోవాలి, సంఘ క్షేమాభివృద్ధికై వాడబడాలి. దేవుడు నీకు ఏ వరం ఇచ్చినా ఆ వరాన్ని వాడుకో. అది దేని కొరకు ఇచ్చాడు అనంటే సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు. కాబట్టి సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మనకిచ్చిన వరాన్ని మనం వాడుకోవాలి. సమస్యాత్మకంగా ఉండవద్దు, సమస్యలను కొని తెచ్చుకోవద్దు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రం నాయన. కొరింథీ సంఘములో ఎన్నో పాపాలు, ఎన్నో అక్రమాలు, ఎన్నో చెడ్డ కార్యాలు ఆ సంఘములో నెలకొనినప్పుడు వేదనతో కొరింథీ సంఘ ప్రజలను, వారి జీవితాలను దిద్దుతూ వారిని కట్టే ప్రయత్నంలో రాసిన పత్రిక మాకు ఈ రాత్రి జ్ఞాపకం చేసిన మీ ప్రేమకై స్తుతిస్తున్నాం ప్రభా. నమ్మిన తర్వాత విశ్వాసి పరిశుద్ధంగా బ్రతకాలి. అపరిశుద్ధత, అపవిత్రత, అక్రమాలు, అన్యాయాలు, లోక సంబంధమైన విధి విధానాలలో కొనసాగితే తీర్పు తప్పదని, శిక్ష తప్పదని మీరు జ్ఞాపకం చేసిన మీ మాటలకై ప్రభువా, మేమెంతో జాగ్రత్తగా ఈ దినాలలో
మీ ఆలయమై ఉన్న మా దేహమును మేమెంతో పరిశుద్ధంగా కాపాడుకుంటూ మీ కొరకు జీవించే కృప మా అందరికీ అనుగ్రహించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఆయన సన్నిధిలో ఉన్న మనకును ఆయన నమ్మిన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.